ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పటిలాగే మంచి రిడిల్స్ తోటి మీ ముందుకు వచ్చాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ ఫస్ట్ రిడిల్. ఒకరోజు తన షాప్లోకి వచ్చిన కస్టమర్ ఒక బొమ్మ తీసుకొని 1000 రూపాయల నోటు ఇస్తాడు. ఆ బొమ్మ ఖరీదు వచ్చేసి 500 రూపాయలు. కస్టమర్ దగ్గర 1000 రూపాయలు తీసుకొని 500 నోటు ఇస్తాడు. అవి తీసుకొని ఆ కస్టమర్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ షాప్ కి ఇంకో వ్యక్తి వచ్చి 2000 చిల్లర ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు ఆ ఓనర్ 1000 నోట్లు ఇస్తాడు. వాటిని చూసిన ఆ వ్యక్తి వెంటనే కోప్పడతాడు. ఇందులో ఒకటి ఫేక్ నోట్ అని చెబుతాడు. అప్పుడు అర్థమవుతుంది ఇంతకు ముందు బొమ్మ కొన్న అతను ఫేక్ నోట్ ఇచ్చాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి ఆ ఓనర్ ఎంత మనీ లాస్ అయ్యాడో. ఫ్రెండ్స్, 1000 నోట్లు 2000 నోట్లు లేవు కదా అని మాత్రం అనొద్దు. ఇది జస్ట్ రిడిల్స్ కోసం మాత్రమే. సో బాగా ఆలోచించి నాకు ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. టైమ్ అప్. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. ఓనర్ మొత్తం 1000 రూపీస్ లాస్ అయ్యాడు. ఎలా అంటే చిన్న వ్యక్తి దగ్గర 1000 రూపీస్ తీసుకొని 500 రిటర్న్ ఇచ్చాడు. మరియు బొమ్మ ఖరీదు కూడా 500. సో టోటల్ 1000 రూపీస్. ఇప్పుడు మన సెకండ్ రీడింగ్లోకి వెళ్ళిపోదాం. షర్మిల గారు ఒక రోజు తన ముత్యాల బ్రాస్లెట్ పెట్టుకోవాలని బాక్స్ ఓపెన్ చేస్తుంది. అలా అని బాక్స్ ఓపెన్ చేసిన తను ఆ బాక్స్ లో ఏమీ లేకపోవడంతో ఆశ్చర్యపోతుంది. వెంటనే లేడీ డిటెక్టివ్ కి కాల్ చేస్తుంది. డిటెక్టివ్ వెంటనే వచ్చి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తుంది. డిటెక్టివ్ వారి దగ్గరికి వచ్చి షర్మిల గారి బ్రాస్లెట్ పోయిందని, మీరు మార్నింగ్ నుండి ఏమేం పని చేశారని అడుగుతుంది. మేడ్ ఇలా అంటుంది, నేను ఉదయం నుండి క్లీన్ చేస్తున్నాను, కానీ షర్మిల గారి బెడ్రూమ్ లోపలికి వెళ్ళలేదని చెబుతుంది. గార్డెనర్ ఇలా అంటాడు, నేను ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గార్డెన్ లో క్లీన్ చేస్తున్నానని చెబుతాడు. డ్రైవర్ ఇలా అంటాడు, నేను ఉదయాన్నే కార్ వాష్ చేసి మార్నింగ్ 10 గంటల నుండి బయటే ఉన్నానని చెబుతాడు. వెంటనే డిటెక్టివ్ మీరా లోపలికి వెళ్లి మళ్ళీ అంతా ఒకసారి చెక్ చేస్తుంది. అక్కడ తనకి ఎటువంటి అనుమానం కలిగించేవి లేవు. మరియు విండో నుండి గార్డెన్ ని అబ్జర్వ్ చేసింది. చాలా క్లీన్ గా ఉంది. కారును చూసింది, చాలా క్లీన్ గా ఉంది. ఇల్లంతా కూడా క్లీన్ గా ఉంది. ఒకసారి బాగా ఆలోచిస్తుంది. అప్పుడు అర్థం అవుతుంది ఎవరు దొంగతనం చేశారు. ఫ్రెండ్స్, మీరు చెప్పగలరా ఈ ముగ్గురిలో దొంగతనం చేసింది ఎవరో? బాగా ఆలోచించి నాకు 10 సెకండ్స్ లో కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. టైమ్ అప్. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. దొంగతనం చేసింది మేడ్. డిటెక్టివ్ మీరా చెప్పింది తన ఓనర్ యొక్క బ్రేస్లెట్ పోయిందని, కానీ అది బెడ్రూమ్ లో పోయిందని చెప్పలేదు. మరి మేడ్ కి ఎలా తెలుసు బ్రేస్లెట్ బెడ్రూమ్ లో ఉందని? సో అలా దొరికిపోతుంది. వెంటనే తప్పు ఒప్పుకుంటుంది. ఇప్పుడు మన థర్డ్ రీడింగ్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కొంతమంది డాన్స్ వేస్తున్నారు. మొత్తం ఎంతమంది డాన్సింగ్ గర్ల్స్ ఉన్నారో మీరు చెప్పగలరా? బాగా ఆలోచించి నాకు 10 సెకండ్స్ లో కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. టైమ్ అప్. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. మొత్తం 8 మెంబర్స్ ఉన్నారు. 1 2 3 4 5 6 7 8. ఈ క్వశ్చన్ కి ఎంతమంది ఆన్సర్ కరెక్ట్ గా చెప్పారో కామెంట్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రీడింగ్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీకు మెమొరీ టెస్ట్. ఇక్కడున్న ఇమేజ్ ని బాగా అబ్జర్వ్ చేయండి. ఈ ఇమేజ్ నుండి ఒక ప్రశ్న అడుగుతాను. 3 2 1. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి మీరు చూసిన వాటిలో మొత్తం ఎన్ని రెడ్ బెలూన్స్ ఉన్నాయో బాగా ఆలోచించి నాకు 10 సెకండ్స్ లో కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. టైమ్ అప్. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. మొత్తం 5 రెడ్ బెలూన్స్ ఉన్నాయి. అంతేకాదు మిగతా కలర్స్ కూడా ఒక్కొక్కటి 5 బెలూన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన నెక్స్ట్ రీడింగ్ లోకి వెళ్ళిపోదాం. ఇది ఒక పొడుపు కథ. ఇల్లంతా వెలుగు, బల్ల కింద చీకటి. ఏంటది? చెప్పుకోండి చూద్దాం. బాగా ఆలోచించి నాకు 10 సెకండ్స్ లో కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. ఆన్సర్ వచ్చేసి దీపం. ఇప్పుడు మన నెక్స్ట్ రీడింగ్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడున్న ఇమేజ్ ని బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ హత్య జరిగింది. ఆ హత్యని ఇక్కడున్న ముగ్గురిలో ఒకరు చేశారు. మరి ఇక్కడున్న ముగ్గురిలో హత్య చేసింది ఎవరో మీరు చెప్పగలరా? బాగా ఆలోచించి నాకు 10 సెకండ్స్ లో కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ.
టైం అప్. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. హత్య చేసింది ఈ గ్రీన్ డ్రెస్ అమ్మాయి. హత్యకు ముందు వీరిద్దరికి గొడవ జరిగింది. ఆ గొడవలోనే తన చేతికి ఉన్న బ్యాంగిల్స్ కూడా విరిగిపోయాయి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియోలో మొత్తం నేను 6 క్వశ్చన్స్ అడిగాను. ఎవరైతే 6 కి 6 ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పారో వారికి ఫస్ట్ ర్యాంక్, 5 ఆన్సర్స్ చెప్పిన వారికి సెకండ్ ర్యాంక్, అలాగే 5 కంటే తక్కువ చెప్పిన వారికి థర్డ్ ర్యాంక్. నాకు తెలుసు మీరందరికీ ఫస్ట్ సెకండ్ ర్యాంక్స్ వచ్చాయని. మరి ఎంతమందికి ఏ ర్యాంక్ వచ్చిందో కామెంట్ చేయండి. మరి ఇటువంటి మరెన్నో మంచి మంచి రీడిల్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.